హలో ఎవ్రీవన్, ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎలా ఉన్నారు? నేను మీ అరుణారాజ్ వర్మ. సో ఈరోజు మనం డే 5లో ఉన్నాము. సో ఈరోజు వర్కౌట్స్లోకి వెళ్ళిపోయే ముందు, డైట్ గురించి అని చెప్పే ముందు ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు చాలామంది జిమ్కి వెళ్తేనే వెయిట్ లాస్ అవుతాము, ఫిట్నెస్ సెంటర్కి వెళ్తేనే వెయిట్ లాస్ అవుతాము, ట్రైనర్ ఉంటేనే వెయిట్ లాస్ అవుతాము, లేదా డైటీషియన్ అప్రోచ్ అయితేనే వెయిట్ లాస్ అవుతాం అనుకుంటారు కదా. సో మన ఛానల్ నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇలాగా ఎవ్వరి జోలికి వెళ్ళకుండా, మనం డబ్బులు రూపాయి పాకెట్లో నుంచి తీయకుండా, మనం ఇంట్లో హ్యాపీగా హౌస్ వైఫ్స్ కానీ డిపెండెంట్స్ ఎవరున్నా సరే ఎక్కువగా అన్నిటికీ అడగలేము హస్బెండ్ని, నాకు అది పెట్టండి, ఇది పెట్టండి, దానికి పెట్టండి. సో అలాంటి వాళ్ళందరూ నా ఛానల్ని ఫాలో అయితే కంపల్సరీ మీరు వెయిట్ లాస్ అనేది రూపాయి ఖర్చు లేకుండానే హ్యాపీగా అయిపోవచ్చు. సో దానికి నేను టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ చెప్తాను. నేను ఫిట్నెస్ ఎక్స్పర్ట్ని కాదు, నేనేమి న్యూట్రిషనిస్ట్ని కాదు, కానీ మనం ఇంట్లోనే సింపుల్ థింగ్స్ యూజ్ చేసుకొని ఎలా చేయొచ్చు అనేది చెప్పడమే నాకు మెయిన్ ఉద్దేశం. ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడానికి నాలాగే సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ కూడా నేను బ్యాక్ అండ్ సపోర్ట్ ఇద్దామని నేను ఉన్నానని చెప్పడానికి ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మీరు కావాలి అంటే నన్ను పింక్ చేస్తే మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది, ఫేస్బుక్ గ్రూప్ ఉంది, అన్నింటిలోని నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను. సో మీరు కావాలంటే నన్ను పర్సనల్గా కూడా పింక్ చేయొచ్చు. aruna2hr@gmail.comకి యూ కెన్ రీచ్ మీ ఎనీ టైమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎక్విప్మెంట్స్ అవి ఉంటేనే మీరు వెయిట్ లాస్ అవ్వగలము. ఆర్మ్స్ ఎక్సర్సైజ్ చేయాలంటే డంబల్స్ ఉండాలి, లేదు అంటే ఇంకేమైనా సరే ఎక్విప్మెంట్స్ ఉంటేనే మేము వెయిట్ లాస్ అవ్వగలం అనుకుంటారు కదా. అది రాంగ్ థింకింగ్ యాక్చువల్లీ. సో దానికి ఏం చేయొచ్చు అంటే, నేనైతే ఏం చేస్తానంటే, ఇప్పుడు డంబల్స్ ఉన్నాయి కదా, నేను స్టార్టింగ్ నుంచి 1 kg డంబల్స్ యూజ్ చేస్తాను. ఎందుకంటే హోమ్ వర్కౌట్స్కి 1 kg 2 kg చాలు. ఇంకా ఎక్కువ అంటే మనకి ట్రైనర్ సపోర్ట్ లేకుండా చేస్తే మళ్ళీ సెకండ్ పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను 1 kg ప్రిఫర్ చేస్తాను, చెప్తాను కూడా ఎవరికైనా. సో ఇలా మనం డైలీ కనుక ఆర్మ్స్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఒక 10 minutes కానీ 15 minutes కానీ చేసేటట్టు అయితే మన వర్కౌట్తో పాటు ఇలా చేస్తే మనకి ఆర్మ్స్ మజిల్స్ కానీ అన్నీ స్ట్రెంథన్ అవుతాయి, చాలా బలం ఉంటుంది, అది సేమ్ టైం తగ్గుతాయి కూడా, బ్యాక్ కానీ అంతని. సో ఈ ఎక్సర్సైజెస్ నా దగ్గర 10 minutes, 15 minutes, 20 minutes ఆర్మ్స్ ఎక్సర్సైజ్ 1 hour కూడా ఉన్నాయి. సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లోని అన్నీ షేర్ చేస్తాను, చూడండి. అట్ ది సేమ్ టైం ఈ డంబల్స్ లేకపోతే కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఇన్కేస్ మీరు ఎఫర్ట్ చేయగలిగితే కొనుక్కోండి, లేదు అంటే ఇలా 1 liter వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, నేను స్టార్టింగ్ అంతా ఇదే యూజ్ చేశాను. తర్వాత నా కన్సిస్టెన్సీ చూసి మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో ఇవైతే మీరు యూజ్ చేయొచ్చు. 1 liter వాటర్ బాటిల్స్ మీరు ఒక 2 తీసుకొని శుభ్రంగా, నేను ఇది ఎలా చేయాలి అనేది కూడా మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. మీరు అందరూ చూసి డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఇవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఏదో తక్కువ వెయిట్ అనుకుంటారేమో, చేస్తున్న కొద్దీ మనకి వెయిట్ అనేది ఆ ప్రెషర్ పడుతుంది, డెఫినెట్గా పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇవి ఎందుకు పెట్టుకున్నాను అంటే, వీటితో కూడా నేను ఎక్సర్సైజ్ చేస్తాను. మన ఇంట్లో రెగ్యులర్గా స్టూలే కదా, చేయలే కదా అన్నట్టు మనం వదిలేస్తాం. కానీ అవి మనం పర్ఫెక్ట్గా కనుక యూజ్ చేసుకోగలిగితే వాటంత బెస్ట్ ఎక్విప్మెంట్ ఇంకోటి ఉండదు తెలుసా మీకు. సో ఈరోజు నేను వీటితో ఎలా చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను. డెఫినెట్గా ఫాలో అవ్వండి. అందరూ ఎక్సర్సైజ్ బాగా చేయండి. మీరు ఎంత బాగా చేస్తే అంత బాగా వెయిట్ లాస్ అవుతారు. మీ డెడికేషన్ మీ వెయిట్ లాస్కి మెయిన్ కావాల్సింది. మీరు ఎంత కన్సిస్టెన్సీ మీరు చూపిస్తే అంత వెయిట్ లాస్ అవ్వగలరు. డైలీ మీరు ఏ పీరియడ్స్ ఉన్నా, ఏ బాధలున్నా, నెక్స్ట్ సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతి అనేసి మీరు ఊరుకుంటారా? ఊరుకోవద్దు. నేనైతే దసరా కానీ దీపావళి అన్ని ఫెస్టివల్స్ నేను చాలా గ్రాండ్గా చేస్తాను. అయినా కూడా ఒక్కరోజు ఎక్సర్సైజ్ మానట్లేదు నేను, బికాస్ మైండ్ విల్ పవర్ అంత స్ట్రాంగ్గా చేస్తున్నాను కాబట్టి. సో మీకు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎలాంటి స్ట్రెస్కి లోబడద్దు, ఎలాంటి మెంటల్ టెన్షన్స్ పెట్టుకోవద్దు. బాగా నిద్రపోండి. బాగా స్ట్రెస్ అంతా రిలీఫ్ అవ్వాలి అంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తే ఒక్కసారి స్ట్రెస్ అంతా పోతుంది, మైండ్ చాలా రిలాక్స్డ్గా ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఈరోజైతే నేను మీకు ఎక్విప్మెంట్స్ ఏవి లేకుండా మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే వాటితో ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. సో లెట్స్ వాచ్. ఆల్ ది బెస్ట్. ముందుగా వార్మప్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి సైడ్ బెండ్స్. ఈచ్ ఎక్సర్సైజ్ 10 to 20 రెపిటేషన్స్ చేయండి. అంటే దాదాపుగా
20 సెకండ్స్ మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఒక 10 సెకండ్స్ ఎక్సర్సైజ్ అయిపోయాక రెస్ట్ తీసుకోవడం అలాంటివి చేయండి. సైడ్ బెండ్స్కి బాగా బెండ్ అవ్వాలి. సైడ్కి మరీ ఎక్కువ డీప్గా స్ట్రెచ్ చేయొద్దు. మీ వల్ల అయినంత వరకే బెండ్ అవ్వండి. కొంతమందికి అంత ఎక్కువ బెండ్ అయితే అంత మంచిది కాదు. సో చూసుకొని మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకే సైడ్కి బెండ్ అవ్వండి. నెక్స్ట్ నీ హగ్స్. నీ తీసుకెళ్ళి మనం ఇలా పైన చేతులతోని ఇలాగా బాడీకి టచ్ అవ్వాలి. హగ్ చేసుకున్నట్టుగా చేసి మళ్ళీ కిందకి లీవ్ చేసేయాలి. థర్డ్ వన్ బ్యాక్ టర్న్స్. వెనక్కి చేతులు స్ట్రైట్గా పెట్టి ఇలాగా టర్న్ చేయాలి. రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ సైడ్. ఇప్పుడు కోర్ బాడీ వర్కౌట్కి వెళ్దాము. ఇందులో ఫస్ట్ స్కీ హాప్స్. జంప్ చేయాలి. మ్యాట్కి కార్నర్స్లో ఇలా జంప్ చేయాలి. రైట్, లెఫ్ట్, ఇలా ఎట్ ఏ టైం జంప్ చేయాలి. ఇన్కేస్ ఎవరైనా అలా గనక జంప్ చేయలేకపోతే ఎట్ ఏ టైం 2 కాళ్ళతో ఎట్ ఏ టైం ఇలా సైడ్ జంప్స్ చేయలేకపోతే కనుక మీరు సింగిల్ లెగ్తో ఇటు అటు మ్యాట్కి జంప్ చేయొచ్చు. ఆ వేరియేషన్ కూడా నేను చూపిస్తాను. జంప్ చేయగలిగిన వాళ్ళు ఇలా చేయండి, లేని వాళ్ళకి వేరియేషన్ చూపిస్తాను. చూసారా, ఇలా 1 లెగ్తో అటు ఇటు ఇలా జంప్ చేయొచ్చు. దీనివల్ల మంచి కార్డియో వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ జాక్స్. డైలీ నేను జంపింగ్ జాక్స్ చేయమని చెప్తాను. ఇన్కేస్ ఎవరైనా జంపింగ్ జాక్స్ కానీ చేయలేకపోతే నీ ప్రాబ్లమ్స్ వేరే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళు మోడిఫై చేసుకొని సింపుల్గా మీరు రన్నింగ్ ఇన్ ప్లేస్ కానీ అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. జంపింగ్ జాక్స్ వచ్చి రోజుకి 30 చేస్తే చాలా మంచిది. ఇన్కేస్ మీరు చేయలేకపోతే అట్లీస్ట్ 10 అయినా చేయండి. యూజువల్గా నేనైతే 50 లేదంటే 100 అలా చేస్తూ ఉంటాను డైలీ. మంచి కార్డియో వర్కౌట్ కాబట్టి. నెక్స్ట్ మౌంటైన్ క్లైంబర్స్. ఇలాగా మనం మౌంటైన్ క్లైంబ్ చేసినట్టుగా ఇలా 1 లెగ్ ఫ్రంట్కి ఉంటే 1 లెగ్ బ్యాక్కి. ఇది స్లోగా కూడా చేయొచ్చు. కావాలి అంటే మీరు స్లోగా కూడా చేయండి, కంగారు ఏం లేదు. నెక్స్ట్ రన్నింగ్ ఇన్ ప్లేస్. ఒకే ప్లేస్లో నించొని మీరు రన్నింగ్ చేస్తున్నట్టుగా చేయాలి. నీస్ని మ్యాక్సిమం పైకి పెట్టాలి, మళ్ళీ కిందకి. మీరు ఎంతవరకు నీ రేస్ చేయగలిగితే మీకు అంత ఎఫెక్ట్ ఉంటుంది ఇందులోని. నెక్స్ట్ ప్లాంక్ జాక్స్. జంపింగ్ జాక్స్ మనం నించొని ఎలా చేస్తామో ప్లాంక్ పొజిషన్లో ఉండి ఇలాగ సైడ్కి లెగ్స్తో జాక్స్ చేయాలి. దీనివల్ల లోవర్ బెల్లీకి, థైస్కి, లెగ్స్కి అన్నిటికి మంచి వర్కౌట్ అవుతుంది. చేసేటప్పుడు టోస్ చాలా జాగ్రత్త, అందుకని నేను షూ వేసుకోమని చెప్పేది. ఇలాంటివి చేసేటప్పుడు మీకు టోస్ కానీ యాంకిల్స్ కానీ పట్టేయకుండా ఉండాలి అంటే షూ సపోర్ట్ మీకు బాగుంటుంది. నెక్స్ట్ 9th వన్ నీ పుషప్. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు చేతుల్ని ఇలా ఫోల్డ్ చేసి కనుక నాలాగా చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు 2 హ్యాండ్స్ని
ఇలాగా స్ట్రైట్గానే ఉంచి కూడా చేయొచ్చు. ఇది నేను ఒక 6 రెప్స్ చూపించాను. తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్లో పెట్టి మోడిఫికేషన్ చూపిస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ ఇలాగా ఓపెన్ చేసి నీతో మనం పుషప్ చేయొచ్చు. నెక్స్ట్ బర్పీస్. ఎట్ ఏ టైం పైనుంచి ఎగిరి మళ్ళీ కూర్చొని మళ్ళీ వెనక్కి ప్లాంక్ పొజిషన్కి వెళ్ళాలి. మళ్ళీ ఎట్ ఏ టైం ముందుకు వచ్చి చేయాలి. ఇది కొంతమందికి అస్సలు పడదు. ఎందుకంటే మీకు నీ ప్రాబ్లం ఉన్నా, లేదంటే అబ్డామిన్ ఇష్యూస్ ఉన్నా, ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా చేయాలి. దీనివల్ల మళ్ళీ మీకు టోస్ కానీ, యాంకిల్స్ కానీ, లేదంటే ఇంకేమైనా సరే కార్డియో అరెస్ట్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్త, కొంతమంది అవాయిడ్ చేయండి. ఇదైతే సైడ్ లంజెస్. ఇది మ్యాక్సిమం ఎవరైనా చేయగలరు. ఇన్కేస్ చేయలేకపోతే కనుక సైడ్కి వెళ్ళి నార్మల్గా బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉండి మళ్ళీ రండి మిడిల్కి. చేయగలిగిన వాళ్ళు చేయండి. థైస్కి చాలా మంచి బర్న్ ఇస్తుంది సైడ్ లంజెస్. మీరు చేసేటప్పుడు థైస్లోని బర్న్ అనేది ఫీల్ అవ్వాలి. అప్పుడే మీకు ఆ ఏరియా అనేది బాగా ఫ్యాట్ అంతా మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ ట్రైసెప్ డిప్. ఇలాగా డిప్ చేయాలి. మళ్ళీ రేస్, డిప్, రేస్, డిప్, రేస్. మీరు ఎంతవరకు రేస్ చేయగలిగితే అంతవరకే రేస్ చేయండి. పూర్తిగా బ్రిడ్జ్ పొజిషన్ అక్కర్లేదు. ఇది ట్రైసెప్ డిప్ మాత్రమే. మీకు కావాలంటే ఇలాగా బ్రిడ్జ్ కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నీ టక్ క్రంచ్. నీస్ని మీరు మ్యాక్సిమం దగ్గరికి తీసుకురావాలి, మళ్ళీ వైట్ చేయాలి. స్టార్టింగ్లో మీకు ఆ లోవర్ బెల్లీ అంతా పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ కొంచెం బేర్ చేసి చేయగలిగితే లోవర్ బెల్లీ ఫ్యాట్ అంతా బాగా బర్న్ అవుతుంది. చేయలేకపోతే జస్ట్ అటెంప్ట్ చేసి వదిలేయండి. క్రంచెస్ స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉంటాయి. ఏ టైప్ క్రంచ్ అయినా స్టార్టింగ్లో ఎవరికి అంత పాసిబుల్ అవ్వదు. నేను కూడా స్టార్టింగ్లో చేయలేకపోయేదాన్ని, కానీ మెల్లిగా లేవడం ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఏదో ఒక ఆబ్జెక్ట్ని హోల్డ్ చేస్తూ చేసేదాన్ని. మీరు కావాలంటే సోఫా కింద, లేదంటే చైర్ కానీ స్టూల్ కానీ పెట్టుకొని దాని కింద కాలు పెట్టి ఆ సపోర్ట్తో లేవండి. నెక్స్ట్ రష్యన్ ట్విస్ట్లో మీరు కావాలి అనుకుంటే ఎఫెక్ట్ మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే కాళ్ళు ఇలాగా రేస్ చేసి సైడ్ ట్విస్ట్ చేస్తుండండి. ఇన్ కేస్ మీకు కనుక కాళ్ళు పైకి లిఫ్ట్ చేస్తే పెయిన్ బాగా ఎక్కువ ఉంది అంటే మీరు కాలు ఇలాగా కింద పెట్టి కూడా చేయొచ్చు. చూసారా?
కాలు ఇలా కింద పెట్టి సైడ్కి ట్విస్ట్ చేస్తూ ఉండండి. దీనివల్ల కూడా మీకు అబ్డోమెన్ పార్ట్ అంతా బాగా బర్న్ తెలుస్తుంది. ఇదైతే సైడ్ లెగ్ రైజెస్. లెగ్స్ అలా సైడ్కి రైజ్ చేసి మళ్ళీ డౌన్ చేయాలి. మీ వల్ల అయినంత వరకు లిఫ్ట్ చేయండి. స్టార్టింగ్లో నేను అసలు లిఫ్ట్ చేయలేకపోయేదాన్ని, కానీ నాకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేసేదాన్ని. డన్. ఇప్పుడు ఆర్మ్స్ వర్కౌట్ చేద్దాము. మీ దగ్గర 1 kg డంబుల్స్ ఉంటే ఓకే. ఇన్కేస్ లేకపోయినా 2 వాటర్ బాటిల్స్తో చేయొచ్చు. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను. డంబుల్స్ ఉంటే ఇలా 1 kg డంబుల్తో చేయండి. ఎక్కువ వెయిట్స్కి మీరు వెళ్ళొద్దు. బిగినింగ్ ఎవరైనా సరే ఎక్కువ వెయిట్స్ వెళ్తే చేతులు చాలా పెయిన్స్ వస్తాయి. సో ఇప్పుడు నార్మల్ వాటర్ బాటిల్స్తోని ఎలా చేయాలో చూపిస్తాను. బాటిల్స్ చూసారు కదా, ఫుల్గా వాటర్ కానీ శాండ్ కానీ మీరు ఫిల్ చేయండి. ఫుల్గా అంటే మూత పై వరకు వాటర్ ఉండాలి. వాటర్ అనేది కదలకుండా ఇలా చూసారా, అలా టర్న్ కూడా అవ్వకూడదు. వాటర్ అనేది ఫుల్గా ఉండాలి, మూవ్ అవ్వకుండా ఉండాలి వాటర్. అప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. సో దాంతో ఇలాగా మనం ఆర్మ్స్ వర్కౌట్స్ చాలా రకాలుగా చేయొచ్చు. ఇందులో కొన్ని చూపించాను. రోజు కనుక మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే ఆర్మ్స్ పార్ట్, షోల్డర్ పార్ట్ అంతా మీకు బాగా వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా మీకు ఆ ఏరియా అంతా మజిల్స్ చాలా గట్టిపడతాయి. మీకు కావాల్సింది మెయిన్గా మజిల్స్లోని స్ట్రెంగ్త్. హ్యాండ్ మజిల్స్, అవి చెస్ట్ మజిల్స్ కానీ ఇవన్నీ స్ట్రెంగ్త్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. సో మెల్లిమెల్లిగా మనం డైలీ కనుక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మజిల్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ అవుతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి ఆర్మ్స్ వర్కౌట్స్. మీకు ఇన్కేస్ ఇంకా ఎక్కువ ఆర్మ్స్ వర్కౌట్స్ కావాలి అంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లోని మీకు షేర్ చేస్తాను. మరి 10 minutes, 20 minutes, 1 hour ఇలాగా ఆర్మ్స్ వర్కౌట్స్ చాలా ఉన్నాయి. సో మీరు అవి ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే చేయండి. కానీ బిగినర్స్ అయితే చాలా జాగ్రత్తగా చేయండి. ఎక్కువసేపు చేయొద్దు. ఒక 10 to 15 minutes, అంతకుమించి ఎక్కువ చేయొద్దు ఆర్మ్స్ వర్కౌట్. స్టార్టింగ్లో కనుక మీరు మరీ ఎక్కువ చేస్తే చేతులు బాగా నొప్పులు వచ్చేస్తాయి. దాంతో మళ్ళీ మీరు నెక్స్ట్ డే వర్కౌట్కి కష్టమవుతుంది. సో అందుకని స్టార్టింగ్లో మనం ఎప్పుడు లైట్గానే చేయాలి, మొదలు పెట్టాలి. బాటిల్స్ యూజ్ చేసి మనం రకరకాలుగా చేయొచ్చు ఆర్మ్స్ వర్కౌట్ అయితే. ప్రస్తుతానికి కొన్ని అయితే మీకోసం నేను పెట్టాను. ఇంకా కావాలంటే చాలా ఉన్నాయి, చాలా నేర్పిస్తాను కూడా.
ఇది మీరు వాటర్ బాటిల్స్తో కన్నా సింపుల్ లైట్ వెయిట్ డంబుల్స్తో చేస్తేనే మంచిది ఈ పర్టికులర్ 2 ఎక్సర్సైజెస్. వర్కౌట్ అంతా అయ్యాక కూల్ డౌన్స్ అనేవి కంపల్సరీ చేయాలి. అలా చేస్తే మీ మజిల్స్ అన్నీ బాగా రిలాక్స్ అవుతాయి. మీ బాడీ అంతా చాలా ఫ్రీగా హ్యాపీగా ఇంకా ఏ పెయిన్స్ లేకుండా ఉండాలి అంటే కంపల్సరీ స్ట్రెచెస్ చేసేకి మీరు ఎక్సర్సైజ్ నుంచి లేవాలి. మంచి రిలాక్సేషన్ ఇస్తుంది బాడీకి మజిల్స్కి. ఇప్పుడు నేను చేసేవి బిగినర్స్ అయితే మాత్రం చేయొద్దు, కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి. ఇవి నా వర్కౌట్స్, నేను నార్మల్గా ఎవరైనా చూస్తారు ఇన్స్పైర్ అవుతారని పెడుతున్నది. సో ఇవి బిగినర్స్ ఎవరు ఫాలో అవ్వద్దు, మిగతా ఇంకెవరైనా సరే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఫాలో అయితే అవ్వండి.
ఇప్పుడైతే ఇంట్లో ఉన్న మనకి అవైలబుల్లో ఉన్న స్టూలు, చైరు వీటితో మన ఎక్విప్మెంట్ కింద చేసుకొని వాటితో వర్కౌట్ ఎలా చేయొచ్చో చూపించబోతున్నాను. స్టూల్ని ఇలాగా మీరు వెనక్కి పెట్టుకొని ముందుకి దాన్ని హోల్డ్ చేస్తూ అది మూవ్ అవ్వకూడదు. స్టూలు మూవ్ అవ్వకుండా ఇలా కిందకి పైకి ఇలా లేవగలిగితే దీనివల్ల అబ్డోమెన్ పార్ట్ అంతటికీ కూడా మంచి వర్కౌట్ అవుతుంది. అలాగే మొత్తం షోల్డర్స్కి, థైస్కి అన్నిటికీ కూడా బాడీ మొత్తం ఫుల్ వర్కౌట్ అనేది మనకి జరుగుతుంది. అందుకే ఇలాంటివి ట్రై చేయండి. కానీ మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్స్ని మీరు పట్టుకోవద్దు. ఏదైనా సోఫా కానీ ఇలాంటివి ఏమైనా మీకు జరగకుండా ఉండేవి అయితే మంచిది. జరిగేవి అయితే చాలా మళ్ళీ ఏమైనా సడన్గా జరిగిపోతే మీరు దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జాగ్రత్త. ఇప్పుడైతే ఇలాగ చైర్ ఒకటి ఏదైనా వేసుకొని దాని మీద నుంచి లెగ్స్ లిఫ్ట్ చేయగలిగితే చాలా మంచి వర్కౌట్ ఇది కూడా మీకు ఇమీడియట్గా ప్రాక్టీస్ అయిపోద్దని నేను చెప్పను. కానీ మెల్లిమెల్లిగా మీరు 1-2 అలాగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే ప్రాక్టీస్ డెఫినెట్గా అవుతుంది. ఏదైనా ప్రాక్టీస్ మనకి కావాలి. అది చేస్తే ఎలాంటిదైనా చేయొచ్చు. సో ఈరోజు వర్కౌట్స్ అయితే ఇలా అయిపోయాయి. ఇప్పుడు డైట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్తో నా డే స్టార్ట్ అవుతుంది. లేచిన వెంటనే వెయిట్ చెక్, తర్వాత ఫ్యాట్ కట్టర్ డ్రింక్. దాని రెసిపీ నేను షేర్ చేస్తాను చూడండి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే వచ్చి ఫ్రూట్స్ తిన్నాక ఇది ఓవర్ నైట్ సోప్డ్ ఓట్స్ రెసిపీ నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. చాలా బెస్ట్ ఓట్స్ రెసిపీ. ఇది కానీ మీరు తిన్నారు అంటే స్టమక్ చాలా ఫుల్గా ఉంటుంది. ఇంకా మీకు ఆఫ్టర్నూన్ వరకు అసలు ఆకలి అనేదే ఉండదు. చాలా టేస్టీగా ఫాలుదాలా ఉంటుంది. లంచ్లో క్వినోవా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. దానికి ఒక 1/2 కప్ క్వినోవాని తీసుకొని ఇలాగా వేయించుకొని దాంట్లో ఒక 1 కప్ వాటర్ వేసాను. అంటే 1/2 కప్ క్వినోవాకి 1 కప్ వాటర్ వేసి దాన్ని మూత పెట్టేసి వదిలేసి ఇలా పొడిగా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ మనకి మెజర్మెంట్ కావాలి అంటే 1/2కి 1. సో ఇప్పుడైతే ఆయిల్ ఒక ప్యాన్లోని కొంచెం వేసి, నేను ఈ ఆయిల్ చూసారా వేసాను కదా, కొంచెం ఎక్కువ పడింది. సో అందుకని నేను మొత్తం ఆయిల్ అంతా తీసేసి దానికి ప్యాన్కి ఏదైతే అంటుకుందో ఆయిల్తోనే నేను వంట అనేది చేసుకుంటాను. ఫస్ట్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మీరు వెజిటేబుల్స్ అన్నిటితో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. లేదు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే నార్మల్ ఆనియన్స్ తీసుకోండి. నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్, పన్నీరు, మిర్చి, బేబీకార్న్, మష్రూమ్, క్యాప్సికమ్, బ్రోకలీ అండ్ గ్రీన్ పీస్, బీన్స్ అన్ని వెజిటేబుల్స్ నా దగ్గర ఎప్పుడు ఫ్రిడ్జ్లో అవైలబుల్ ఉంటాయి. నేను అందుకనే ఫస్ట్ డే వీడియోలో నేను చెప్పాను ఇవన్నీ అవసరం పడతాయి అని. సో ఇవన్నీ నేను ఒక్క పర్సన్కి మాత్రమే. ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఒక్క పర్సన్కి అనుకుంటారేమో, కొంచెం సాల్ట్ వేయండి. కానీ ఇవన్నీ నేనే తింటాను. ఆఫ్టర్నూన్ నా లంచ్కే ఇది. ఇవన్నీ మనకి బాయిల్ అయ్యేసరికి మొత్తం చాలా తగ్గిపోతుంది. ఇందులో ఏంటి అంటే దాల్చిన చెక్క, కొంచెం గరం మసాలా, అలాగే పెప్పర్, ఇంకా ధనియా పొడి, జీరా పొడి వేసి నేను ఉంచుకున్నాను. ఆ బౌల్ ఇప్పుడు ఇలా వేసేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే టొమాటో సాసు, చిల్లీ సాసు, సోయా సాస్ ఇవి కూడా వేసేసి మనకి వెజిటేబుల్స్ బాయిల్ అయిపోతే చాలు. ఇంకా వేరే ఏం తాలింపు అక్కర్లేదు. ఇవి వేసేసి పొడులు వేసేసి మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. క్వినోవా వేసి కలిపేయడమే. మనకి పెప్పర్ వేసేసరికి ఆ ఫ్రైడ్ రైస్ టేస్ట్, ఇంకా ఈ సాస్లన్నీ వేసేసరికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది మన ఫ్రైడ్ రైస్. చూసారా, దీనికి నేను మిర్చి చట్నీ ఉంది, దాంతో సర్వ్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం మార్నింగ్ క్యాప్సికమ్ సత్తుపిండి ఫ్రై చేశాను. దాంతో నా లంచ్ అయితే క్వినోవా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అలా సెట్ అయిపోయింది నాకు.
అండ్ స్నాక్ వచ్చేసి పోహా చివడ. దీని రెసిపీ నేను షేర్ చేస్తాను మీకు, అది చూడండి. అలాగే డిన్నర్లోని ఐదర్ ఫ్రూట్స్ కానీ లేదంటే సూప్ ఆర్ సలాడ్ ఏదైనా తీసుకోండి. నేనైతే ఫ్రూట్స్తో ఎండప్ చేసుకున్నాను. సో ఇది ఈరోజు మన డే 5 వీడియో. మళ్ళీ డే 6 వీడియోలో మీ అందరి ముందు వస్తాను. మీ అరుణ రాజ్ వర్మ.